రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఈ సూత్రం వర్తించడం లేదు. జగన్ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన నుంచి ఆయనకు రాజకీయ శత్రువులు పెరుగుతున్నారే కానీ మిత్రులైన శత్రువులు ఒక్కరూ కనిపించడం లేదన్న విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. జగన్ మిత్రులుగా కొనసాగిన వారు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ భారతంలో అభిమన్యుల్లా పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆయనతో రాజకీయంగా విభేదించిన వారితో పాటు ఆయన వద్ద పనిచేసిన వారు, కలిసి తిరిగిన వారు కూడా మాజీ సీఎంపై బాణాలు ఎక్కుపెడుతుండడం చర్చకు తావిస్తోంది. సీఎం స్థాయిలో పనిచేసిన నేతను వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ ఆయన టార్గెట్ గా నడుచుకుంటున్నామని బాహరంగా ప్రకటించడం కూడా కొత్త సంస్కృతికి నిదర్శనంగా చెప్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల చేసిన ప్రకటనతో మాజీ సీఎంపై రాజకీయ శత్రువులు మూకుమ్మడిగా దండెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ వ్యక్తిగత శత్రువులుగా చూడరు. కానీ మాజీ సీఎం జగన్ విషయంలో చాలా మంది ఆయన తమకు వ్యక్తిగత శత్రువుగా చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడమే చర్చనీయాంశమవుతోంది. ఇందులో భాగంగా ఏబి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు. మాజీ సీఎం జగన్ బాధితుల తరపున పోరాడతానని ఏబీవీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలను అద్దం పడుతోందంటున్నారు. జగన్ సీఎంగా ఉండగా ఐపీఎస్ అధికారైన ఏబీవీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనకు 5 ఏళ్ల పాటు జీతంగా చిల్లిగవ్వ కూడా చెల్లించకపోవడంతో జగన్ ను తన శత్రువుగా ఏబీవీ పరిగణిస్తున్నారంటున్నారు. ఏబీవీ ఒక్కటే కాదు, జగన్ హయాంలో పనిచేసిన కొందరు అఖిల భారత స్థాయి అధికారులు ఆయన బాధితులుగా ఇప్పుడు బాణాలు ఎక్కుపెడుతున్నారంటున్నారు. ఇలాంటి వారిలో మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. జగన్ తన దుందుడుకు శైలితో కొందరు న్యాయమూర్తులతోనూ విభేదాలు తెచ్చుకున్నారంటున్నారు. సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ న్యాయమూర్తి విషయంలో కూడా జగన్ అనవసర యాగి చేయడంతో ఇప్పుడు ఆయన కూడా మాజీ సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన ప్రత్యర్థి పార్టీలో రాజకీయాలు చేస్తున్న వారెప్పుడు శత్రువులుగానే యుద్ధం చేస్తున్నారంటున్నారు. తాను సీఎంగా ఉండగా ప్రత్యర్థులను బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహం పనిచేయకపోవడంతో వారంతా ఇప్పుడు కట్టకట్టుకుని యుద్ధానికి వస్తున్నారంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీలో ముఖ్య నేతలైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు సమయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. ఇక తొలి నుంచి తనతో కలిసి నడిచిన వారిని శత్రువులుగా మార్చుకొని మరింత ముప్పు ఎక్కువయ్యేలా మాజీ సీఎం జగన్ వ్యవహారం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన సమయంలో జగన్ తో పాటు బయటకొచ్చి వైసీపీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన నేతలెవరూ ఇప్పుడు జగన్ తో లేరంటున్నారు. సొంత కుటుంబ సభ్యులైన తల్లి, చెల్లితో పాటు అప్పట్లో జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొనతాల రామకృష్ణ, మోపిదేవి వెంకటరమణ వంటి వారు ఆయనకు దూరంగా ఉండడం కూడా రాజకీయంగా జగన్ కి పెనుముప్పుగా చెప్తున్నారు. ఇలా జగన్ వ్యతిరేక శక్తులన్నీ కలిపి చూస్తే ఆయన దుర్భేద్యమైన శత్రు సైన్యంతో పోరాడుతున్నారని, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కగలరనేదే ఉత్కంఠ రేపుతోందంటున్నారు.